పొట్టోని హైట్ తేడా లేదా? పద్ధతి కాదు ఇది. అది ఇప్పుడు పాయింట్ నువ్వు నాకన్నా హైట్ నువ్వు కిందకు ఓకేనా? నేను హైటు, అవును. నువ్వు హైట్, నేను ఫైట్. నువ్వే హైటు. నేను చెప్తున్నా చూడు, ఎందుకు నువ్వు హైట్ కున్నావు, నేను పొట్టోనున్నా. పొట్టోని హైట్ తేడా ఉందా? పొట్టోని హైట్ తేడా లేదా? పద్ధతి కాదు ఇది. చెప్తున్నా ఎన్టీఆర్ గురించి ఏమన్నా మాట్లాడే కుద్దా చెప్పి పడి అంటావు. మా తెలుగు బిడ్డ హిందీ ఇండస్ట్రీలో రితిక్ రోషన్ కి పుష్ప రికార్డు బద్దలైతాయి. కొట్టదు ఎందుకు? అరే ఆన్సర్ అడిగిన చెప్తా బాయ్. చెప్పు. ఎందుకు పాటలు బాగాలేవు అన్నా? ఎన్టీఆర్ అన్న అంటే చెప్పి పడేద్దామన్నా నిన్న. ఇప్పుడు అది మ్యాటర్. అరే ఎన్టీఆర్ సినిమా నువ్వు సినిమా చూసావా? నువ్వు సినిమా చూసావా? సినిమా టికెట్ 300 టికెట్ 450కి బ్లాక్ లాగా ఉన్నా. బ్లాక్ లో ఉన్నావు, ఏమను ఆడ హాల్ బ్లాక్ లో అమ్మలేరు. బ్లాక్ లో అమ్మితే హాల్లో దొరుకుతుంది టికెట్లు. అన్న పవన్ అన్న ఫ్యాన్ గా చూస్తున్నా. అమ్మ తోడు ఎన్టీఆర్ అన్న హిందీ ఇండస్ట్రీని ఏళ్తుండో ఏలేనుకుడు. అదే విధంగానే చెప్తున్నా, పాటలు బాలే డైరెక్ట్ డబ్బింగ్ చేసిండు. ఇట్రాను పాటలు బ్రేక్ చేయదు చెప్తున్నా. ఎందుకు బ్రేక్ చేయదు అంటే సగం సినిమా పాటలు ట్యూన్ల వల్ల పోతే సినిమా పోతుంది. ఇందులో డైరెక్ట్ హిందీ నుంచి డబ్ చేసినట్టు ఉంది. నాకు తెలిసి వారు కొలిన పడుతుంది. ఎందుకంటే అన్న బ్లాక్ బస్టర్ డూపర్ హిట్, డూపర్ ఇండస్ట్రీ అయితే పోదు. బాగుండే సినిమా చూడొచ్చు. ఎన్టీఆర్ అన్న హిందీ ఇండస్ట్రీని ఏలబోతున్నాడు. తెలుగు ఇండస్ట్రీ హిందీ ఇండస్ట్రీ లేదుగా. హిందీ ఇండస్ట్రీ మర్చిపోరిగా. ఓన్లీ తెలుగు పేరు వినిపించాలి. రామ్ చరణ్ అదేవిధంగా ఎన్టీఆర్ అన్న వీళ్ళు వినబడతారు తెలుగు ఇండస్ట్రీ నుంచి. నిజంగా ఫ్యూచర్ కాదు. ప్రభాసాన్ని నిలబెచ్చిన ఆడ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయిపోయింది ఆయన పని. ఇప్పుడు ముసలోడు అయిపోతుంది కాక. పవన్ కళ్యాణ్ గానే ఒకటే 2-3 సంవత్సరాలు చిన్నగా ఉంటారు. 50 సంవత్సరాలు ఉంది కాకకు. ఇంకేం చేసుకోవాలి అన్న? ఇప్పుడు యువకులకు ఛాన్స్ ఇవ్వండి, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. మన దిగ్రాజన్న ఛాన్స్ ఇస్తుండు కొత్త వాళ్ళకు, అట్లా ఛాన్స్ ఇవ్వండి. అందుకని నేను ఎన్టీఆర్ అన్నకి ప్రోత్సహిస్తున్నా, అల్లు అర్జున్ అన్న ప్రోత్సహిస్తున్నా, రామ్ చరణ్ అన్నకు ప్రోత్సహిస్తున్నా. ఇక చాలా మంది ఉన్నారు మన తెలుగు. వార్ 2 దేశం కోసం అని అయితే నాకు ఎక్కడా కనిపించట్లేదు అన్న. ఎందుకంటే సినిమాలో దేశం కోసం కన్నా అది వాళ్ళ ఇంపార్టెన్స్ చూపించుకోవడానికి అన్నట్టు అయిపోయింది సినిమా. వార్ 1 కూడా చూసాం, మనకు దేశం కోసం అంత ఏం కనిపించలేదు. సినిమా అంతంత మాత్రంగానే ఉండింది. మరి వార్ 2లో మన ఎన్టీఆర్ గారిని వాడుకోవడం అది కూడా అంత బాలేదు. ఎన్టీఆర్ మెయిన్ హీరో అని మన తెలుగు ప్రేక్షకులు అనొచ్చన్న మమకారంతో. కానీ నాకైతే ఎన్టీఆర్ గారిని ఏదో ఇలాగా ఏమంటారు, వార్ 2ని కేవలం సౌత్ బెల్ట్లోకి పంపడానికి, జనాల మీద రుద్దడానికి ఎన్టీఆర్ గారిని వాడుకున్నట్టు అనిపిస్తుంది. ఎలివేషన్స్ ఎన్టీఆర్ గారికి ఇవ్వడం కాదన్నా, అది మూవీతో పాటు అది ఫ్లోలో కొట్టుకొని వెళ్ళిపోతాయి అంతే. అది ఎన్టీఆర్ గారికి సపరేట్గా ఎలివేషన్స్ ఇచ్చట్లేదు. ఓవరాల్గా కూలీ రేటింగ్ మాత్రం నేను 4 ఇస్తా. ఈసారి పవర్ హౌస్లోకి వెళ్ళిపోండి, వోల్టేజ్ తెచ్చుకోండి అంతే. కూలీ ఎవరు బాగాలేదన్నారన్నా? నా ముందుకు తీసుకురండి.